183 లేని దానిని వదిలేది ఉండదు. ఉన్నదానిని పొందేది లేదు. లేకనే ఉన్నట్లు గోచరించేది భ్రాంతి. ఉన్నది ఉన్నట్లు తెలియుటే శాంతి. నీవు కానిది నీకు లేనిది లేదు, లేదు, లేదు. ఇది వినుటయే నీకు చేదు. ఇది నీ స్వరూప లక్షణం కాదు. 184 పూలు వాడిపోతాయి. దారము వాడిపోదు. నామరూపాలన్నీ నశించిపోతాయి. చైతన్యము దారములాగా స్థిరంగా ఉంటుంది. 185 ధనం అన్నం పెడుతుంది, ఆకలి పుట్టించలేదు. కలిమి కలాన్ని కొని పెట్టగలదు, కవిత్వాన్ని కదిలించలేదు. సంపదలు అవసరాలను తీర్చవచ్చు, ఆవేదనలను తొలగించలేవు. ధనం దారిద్ర్యాన్ని తొలగించగలదేమో గాని ఐశ్వర్యాన్ని ప్రసాదించలేదు. 186 గాలము జలములో ఉంది, మీనమును ఆహ్వానించలేదు. మీనమే మోహంతో గాలాన్ని సమీపించింది. ఏం పొందిందో తెలియదు, ప్రాణాన్ని మాత్రం పోగొట్టుకుంది. జీవన ప్రవాహంలో ఏ వస్తువు మనల్ని బాధించదు, ఏ వ్యక్తి మనల్ని బంధించడు. అన్ని స్వయంకృతాలే, చిత్తములు వేసే చిందులే. 187 మార్పులేని బ్రతుకు ఏమిస్తుంది తీర్పు. కూర్పు నేర్చి ఓర్పుతో బ్రతికితే అప్పుడే కనువిప్పు. ఆ తరువాత నీవే ఒక వేలుపు. 188 శిక్షణకై బాట నెక్కిన నీకు రక్షణ తోడుగా ఉంది. అడుగులు మెల్లగా ముందుకు వేయి. పిడుగులు పడినా మడుగులు ఎదురైనా వెనుకాడకు, వెనుదిప్పకు. వెన్నుని దారిలో మన్ను కూడా వెన్నయేనని మరచిపోకు. 189 ఇదొక గారడీ ప్రపంచము. విషయ సుఖాలనే మతాబులు, క్షణిక వెలుగులలో తైతక్కలాడకు. రాలేలోగా వెలిగేదెలాగో ఆలోచించు. కూలేలోగా పరమాత్మ బడిలో బాలేదెలాగో యోచించు. 190 తీపి పదార్థాలు రోగి ప్రాణాలను తోడేస్తుంటే చేదు మందులు చేయూతనిచ్చి రక్షిస్తున్నాయి, ప్రాణాలు పోస్తున్నాయి. తీపిలో ఎంత చేదు, చేదులో ఎంత తీపి. 191 దేహాలన్నీ ఒకే రకమైన ఆహారాన్ని గ్రహించటం లేదు. దేహాలన్నీ శ్మశానంలో ఒకే రంగు గల బూడిదగా కనిపిస్తున్నాయి. నీవు ఏ మార్గంలో పయనించినా గమ్యము చేరిన నాడు అది అద్వైతమే. అదే విభూతి సుందరుని వైభవం. 192 బ్రతుకు నవ్వులాట కాదు, నవ్వుతూ ఆడే ఆట. బ్రతుకులో నవ్వ లేనివాడు నగుబాట్లకు గురి అవుతాడు. నవ్వలేని క్షణం మరణం. నవ్వుతూ బ్రతికే క్షణమే జీవనం. 193 బ్రతకడం మనిషికి చేతనైంది, కానీ బ్రతుకంటే ఏమిటో తెలియకుండా పోయింది. బ్రతక నేర్చిన సమాజంలో మనిషి క్షణక్షణానికి మరణిస్తాడు. బ్రతుకు నేర్పే సమాజంలో మనిషి అమృత స్వరూపుడవుతాడు. 194 ఈ ప్రపంచంలో ఎవరూ ఎవర్నీ మార్చాల్సిన అవసరం లేదు. జ్ఞానంతో, ప్రేమతో జీవించగలిగితే చాలు. కల్పవృక్షము క్రింద ప్రతి సంకల్పం ఫలించినట్లు ఆశ్రితుల బ్రతుకులు అమృతమయమవుతాయి. 195 దోషిని కారాగారంలో బంధిస్తారు. అది అతనికి శిక్ష. అబద్ధాలు పలికేవాడికి శిక్ష ఏమిటి? అతని మాటల్ని సమాజంలో ఎవరూ నమ్మరు. అంతకు మించిన శిక్ష మనిషికి ఏముంది? 196 మనకు సంపద ఉండొచ్చు, అది తాత్కాలికంగా కొంతకాలం ఉంటుంది. ఎందుకని? రాకముందు మన వద్ద లేదు, వచ్చినా ఒకనాడు ఉండబోదు. ఒకవేళ ఉండినా మనం పోవచ్చు. ఇవి నాకున్నాయి, కానీ ఇవి నావి కావు అనే సత్యం మనస్సులో స్థిరపడిన నాడే మనిషికి శాంతి. 197 అందరూ అందరి కొరకు ఉన్నారనే సందేశాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అప్పుడే బుద్ధులు వికసిస్తాయి, బ్రతుకులు శోభిస్తాయి. 198 జ్ఞానికి జగత్తు లేనిది కాదు, జగత్తుగా లేనిది. ఉన్నట్లు ఉంది, ఉన్నా లేనట్లే ఉంది. రజ్జువులో సర్పంలాగా ఉంది, ఆకాశంలో నీలి వర్ణంలాగా ఉంది, ఛాయలాగా ఉంది, మాయలాగా ఉంది. 199 ఏది మనకున్నా అది మనది కాదని, మన కొరకు ఉన్నదని, అది కూడా ఎప్పుడూ ఉండదని, ఉన్నంత వరకు పరమాత్మ ప్రసాదంగా ఉన్నదని గ్రహించి ప్రశాంత చిత్తులై జీవించు వివేకవంతులు, మోక్షార్హులు. 200 జలం ఎరుగదు కులం, గాలి ఎరుగదు గోత్రం,
ఏ పెరట్లో విచ్చుకున్నా మల్లెల సువాసన ఒకేలాగా ఉంటుంది. ఎవరి నవ్వు వెనుకైనా ఆహ్లాదమే ఉంటుంది. 201 తెలియక చేతులు కాల్చుకుంటే తెలిసి చికిత్స చేయించుకుంటున్నా. తెలియక అజ్ఞాన మార్గంలో పరిభ్రమించి ఉండవచ్చు. తెలిసి జ్ఞానరహదారుల్లో నడవడానికి నడుం బిగించాలి. అప్పుడే ప్రగతి, సద్గతి. 202 సరోవరంలో చేపలున్నట్లు సమాజంలో మహాత్ములు ఉంటారు. చేపల కారణంగా సరోవరం నిర్మలంగా ఉంటుంది. మహాత్ముల కారణంగా మహిలో మహిమ శోభిస్తుంది. 203 అవరోధాలు లేకపోవటం అభివృద్ధి కాదు. అవరోధాల మధ్య అవగాహనతో జీవించటము అభివృద్ధి. అవగాహన కుదిరితే బ్రతుకు కుదుటపడుతుంది. అవగాహనను పెంచుకోవటమే మనం చేయవలసిన కృషి. ఆ తరువాత నిలిచేది భగవంతుని కృప. 204 ఆడుకో, కానీ ఓడిపోతే అపజయమని భావించకు. ఓడిపోవటంలో నీవు ఏదీ పోగొట్టుకోలేదు. ఓటమి ఎందుకు కలిగిందో తెలుసుకున్నావు. ఇక నిన్ను ఎవరు ఓడించగలరు? ఇక గెలుపు నీదే. 205 పవిత్రమైన జగదాలయంలో మనం పూజారులం. అన్నిటిని సమర్పించేందుకే మనం ఇక్కడ ఉన్నాం. సమర్పణలో మనకు లభించేది ప్రసాదము. అదే ప్రశాంతత, అదే పవిత్రత. 206 మస్తకాలు సిద్ధపడకపోతే పుస్తకాలు చేసేదంటూ ఏదీ ఉండదు. బుద్ధి శుద్ధి పడకపోతే బోధలు రుచించవు. రుచించిన ఫలితాలను ప్రసాదించవు. 207 మనకు ఏది జరిగితే మనం భరించలేమో దానిని ఇతరులు కూడా భరించలేరేమో. ఇతరులు మన పట్ల ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అలా మనం ఇతరుల పట్ల ప్రవర్తించాలి. ఇది ధర్మం, జయానికి మూలం. యతో ధర్మః తతో జయ. 208 ఒకరు మనల్ని బాధించటానికి శత్రుత్వమే ఉండాల్సిన అవసరం లేదు. మురికి గుంతలకి మనకు శత్రుత్వమేముంది? దోమలకు మనకు దోస్తి ఏముంది? అలాగని శత్రుత్వం మాత్రం ఏముంది? అదే పనిగా కుడుతున్నాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అంతే. కొందరిని మనం అలాగే అర్థం చేసుకోవాలి. 209 తప్పులు చేస్తూ బ్రతుకు పెరగటం తప్పు కాదు. పెరిగే బ్రతుకు తప్పులను సరిదిద్దుకోలేకపోతే బ్రతుకు బండబారిపోతుంది, భారమైపోతుంది. సుఖమనేది మనిషికి దూరమైపోతుంది. 210 అందరినీ సుఖపెట్టే శక్తి మనకు లేదు. అందుకనే సర్వే జనాః సుఖినో భవంతు అని అప్రమేయ వరదుడు అనంతుడు అయిన పరమాత్మను ప్రార్థిస్తున్నాము. 211 గాయం కావడం అసహజం కాదు. గాయాన్ని మాన్పుకునే ప్రయత్నం చేయకపోవటం సహజమైతే మాత్రం పెద్ద ప్రమాదమే. 212 మన బాధలకు ఇతరులు కారణం అని గ్రహించటానికి జ్ఞానం అవసరం లేదు. మన బాధలకు మనమే కారణం అని గ్రహించటానికి జ్ఞానం కావాలి. ఇది అర్థమైతే మనం బాధపడకుండా జీవించగలం. 213 మనం తిరిగే కాకులం కాము, రాలే ఆకులం కాము, కదలలేని మాకులం కాము, జ్ఞానంతో చరించే మానవులం. దీనుల మనే అధైర్యం వద్దు, దీన బాంధవుడు ఉన్నాడనేదే ముద్దు. 214 నీవు లేనిదే మనస్సు లేదు. మనస్సు లేకపోయినా నీవు ఉంటావు. మనస్సు ఉండొచ్చు, నీవు మనస్సు కాదు. నీవు గాని మనస్సు నిన్నెలా బాధ పెడుతుంది? 215 రాయి కదలదు, నీరు నిలవదు, ఉన్న చోటే ఉంటుంది రాయి, ఊరేగుతూ ఉంటుంది జలం. నీవు ద్రవిస్తేనే ఇతరులను స్పృశిస్తావు. ఇలా జీవించాలి అని తెలిపేందుకే కదిలే నీరు కదలని రాయిని స్పృశించి ముందుకు పోతుంది. 216 రాకుండా ఉండే జ్ఞానము లేదు, పోకుండా ఉండే అజ్ఞానము లేదు. మన ప్రయత్నమే ప్రధానం, ఆ తరువాతే ఏదైనా. ఇది అర్థమైన వారికే దైవ సహాయం. 217 ఇతరులు నిన్ను గూర్చి చేసే ఆలోచనలు వేరు. ఇతరులు నిన్ను గూర్చి అలా ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు అని నీవు ఆలోచించే విధానం వేరు. ఇక్కడే ఆవేదనలు ఆరంభమవుతాయి, కష్టాలు కదులుతాయి, కన్నీళ్లు జారుతాయి, గుండెలు పగులుతాయి. 218 మెదడు దాచుకుంటుంది, మనస్సు సంపాదిస్తుంది. అందిన వాటిని మెదడు ఉంచుకోవచ్చు లేదా పారేసుకోవచ్చు.
అందని వాటిని పట్టుకోవటం తెచ్చుకోవటం మెదడుకి చేతకాదు, మనస్సుకే సాధ్యం. 219 నీవు ఆశించేది అంతం కలిగినదైతే దానిని పొంది సాధించేదుండదు. ఒకవేళ అది అనంతమే అయితే అట్టి దానిని అర్థం చేసుకోవాలే గాని కర్మ ద్వారా పొందాలనుకుంటే మాత్రం అది కుందేటి కొమ్మె అవుతుంది. 220 ఇతరుల ఆలోచనలతో కలిసి కొంతసేపు ఆలోచించటానికి మించిన సేవ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. దీనిని అంగీకరించటానికి అనుభవం ఒక్కటే సరిపోదు, సౌజన్యంతో కూడిన జీవితం కావాలి. 221 కళాయి లేని అద్దం కుళాయి లేని టాంకు వంటిది. అద్దానికి వెనుక కళాయి ఉండాలి, టాంకు ముందు కుళాయి ఉండాలి. నీకు మాత్రం ముందు వెనుక భగవంతుడే ఉండాలి. అప్పుడే బ్రతుకుకు సార్థకత ఏర్పడుతుంది. 222 సుఖపడాలని ప్రయత్నించినంత వరకు నీవు సుఖపడలేవు. నీవే సుఖమని నీకు తెలిసినప్పుడే నీవు సుఖపడతావు. 223 రుచులెన్నన్నా రుచి చూచే నాలుక ఒక్కటే, భక్షింపబడేవి ఎన్నైనా భరించే కుక్షి ఒక్కటే, పదార్థాలెన్నైనా అవి ప్రసాదించే శక్తి ఒక్కటే, అంకెలెన్నైనా వాటిలో ఉన్నదొక్కటే. అదే అద్వయం, అదే అద్వైతం, అదే అద్వితీయం, అదే అనంతం. 224 సముద్రంలో లవణమున్న మాట నిజమే, కాని ఆణిముత్యాలు లేవనుకోవటం సత్యం కాదు. పాల సముద్రంలోనే హాలాహలం, పలుకు నేర్చిన సమాజంలోనే కోలాహలం. ఇది అర్థం కాకపోతే అంతా చింతే, అర్థమైతే బ్రతుకంతా నిశ్చింతే. 225 సమస్యలు కొత్తవి కావచ్చు, పరిష్కారం పాతదే. దారి తప్పటమే సమస్యలకు కారణం, చక్కని రాజమార్గమే ఏకైక పరిష్కారం. ఇదే జ్ఞాన మార్గం. 226 పాముని చూచి అందరూ పరుగెత్తిపోతారు, కానీ శివుడు వాటినే ఆభరణాలుగా అలంకరించుకున్నాడు. ప్రపంచం ఎవరినైనా దూరం చేయవచ్చు, పరమాత్మ అందరినీ దగ్గరకు చేర్చుకుంటాడు. 227 అవసరాలకు మించిన ఆస్తులు ఆంతర్యంలో ఒత్తిళ్లను పెంచుతాయి, గందరగోళాన్ని సృష్టిస్తాయి, తూర్పులో పడమరను చూపిస్తాయి. ఆశలన్నీ చెడ్డవి కావు, పేరాస లేవైనా మంచివి కావు. 228 నంది పశువైన పశుపతిని ముందుంచుకొనిన భాగ్యానికి పూజలందుకుంటోంది. సంసారాలు మోయటం అందరికీ ప్రీతి, శివుణ్ణి మోయటం నందికి ప్రీతి. 229 బాధలకు దూరం కావాలని ఆలోచిస్తాం, వాటిని దగ్గరకు తెచ్చుకున్నది మనమే అనే సత్యాన్ని గ్రహించము. పిలవకుంటే అవి దూరంగానే ఉంటాయి. బాధల కన్నా వాటిని కొని తెచ్చుకునే ఆలోచన విధానమే చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది. 230 ధేనువు క్షీరమునిస్తుంది, తరువు ఫలములనిస్తుంది. గురువు జ్ఞానము విస్తాడు, దేవగురుడు బృహస్పతి, గురుదేవుడెప్పుడైనా సరస్వతే. 231 ఎత్తు ఎదిగే వరకు పొత్తు కుదిరే వరకు అమ్మ ఎత్తుకో అని ముత్తుకోవడమే బిడ్డ పని. అదే ప్రార్థనల రూపంలో మన ముందున్న పని. 232 కర్కశాలు కాఠిన్యాలు లేనివి కానవసరం లేదు, అవి మనకు తెలియకపోతే చాలు. తేలికపడి ఉంటా, హాయిగా తేలిపోతూ ఉంటా. 233 సేవ చేసేది పరుల కోసం కాదు, మన కోసమే. ఈ సత్యం అర్థం కానంత వరకు సేవకు రూపం రాదు. 234 స్నేహితులు అవసరం లేదు, స్నేహ జీవనం అలవరుచుకోవాలి. నది తన నీటిని కొందరికే పంచదు, ఎందరికైనా పంచుతుంది. కొందరికి పంచితే వాళ్లే మనవాళ్ళు, అందరికీ పంచితే ఎవరూ మనవాళ్లు కాదు. మనం అందరికీ సంబంధించిన వాళ్ళమవుతాం. ఇది ఫలితాలాశించని మహోత్తమ కార్యం. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞ జీవనం. 235 గాలి వీస్తూ ఉంటుంది, మనకు చాలా హాయిగా ఉంటుంది. గాలి ఒక చోట నిలవదు, వచ్చిపోతూ ఉంటుంది. వచ్చిపోతే సమస్య లేదు, వచ్చి ఉంటేనే ఏదైనా సమస్య, జ్ఞానం తప్ప. 236 లేనివాళ్లను ఎవరూ పిలవరు, ఉన్నవాళ్లే అయినా పిలిస్తే గాని రారు. పరమాత్మ ఉన్నవాడే,
పిలిస్తే పలుకుతూ వచ్చేవాడే. పిలిచే సంస్కారమే ఇప్పుడు మన బుద్ధికి పట్టాలి. ఇది అభ్యర్థన కాదు, ప్రార్థన. 237 మోసం చేసి ధనార్జన చేయవచ్చు. ప్రజల దృష్టిని ఆకర్షించే దుస్తుల్లో, భవంతులలో, వాహనాలలో కనిపించవచ్చు. కానీ చూచేవారి కళ్లకు అవేవీ కనిపించవు. వీటన్నిటిలో మోసగాడు కులుకుతున్నాడు అనే చూస్తారు. ఇంతకు మించి మోసగానికి మరణమేముంటుంది? 238 తెలుసో తెలియకో మనం కోరుకున్నవే మన వద్ద ఉన్నాయి. కోరినవన్నీ మనతో ఉండకపోవచ్చు, కానీ ఉన్నవి మాత్రం మనం కోరుకున్నవే, శ్రమించి ఏరుకున్నవే. 239 ఆవు నుండి పాలే రావాలి, పేడ రాకూడదు అంటే వీలుపడదు. కర్మలు కూడా అలాగే ఉంటాయి. ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్థవంతంగా ఉంటుందని చెప్పలేము. కొంత అభ్యంతరంగా కూడా ఉంటుంది. సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఏ సంబంధం లేకుండా, ఎవరితోనూ సంబంధం లేకుండా కానీ జీవించటం సాధ్యపడదు. సంబంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము. విషాదం కూడా కలిసే ఉంటుంది. 240 తెచ్చుకున్న వాటిని తరిమితే పోవు. పోయే క్షణం వచ్చినప్పుడు పట్టుకున్నా నిలవవు. ఏడ్చినా వీడని నేస్తాలను నవ్వుతూ భరించటమే సుఖం. అక్కడే మనసుకు శాంతి. 241 తలపై బరువైన మూటల నుంచి నిద్రపోమంటే ఎవరికి సాధ్యం? మనస్సులో బరువులు నింపుకుని ధ్యానం చేయటం కూడా అంతే. బరువైన ధ్యానం బుద్ధిని తేలికపరచలేదు. ఖాళీ అయితేనే నిండేది. మనస్సు ఖాళీ అయితేనే ధ్యానం పండేది. 242 ప్రపంచంలో అసంతృప్తినిచ్చే ఆయాసాలే గాని సంతృప్తినిచ్చే పాయసాలు లేవని మనస్సుకు తెలియాలి. ఆశలుడిగిన మనస్సు, రాగద్వేషాలను రాల్చేసుకున్న మనస్సు సదా ధ్యానంలోనే ఉంటుంది. 243 కట్టెలోని అగ్ని కట్టెనే దహింపచేస్తుంది. ఎవరిలో చెడు ఉన్నా అది ఉన్నవారికే కీడు. అనవసరంగా దానిని గూర్చి చర్చించి ఆ చెత్తను నెత్తికెత్తుకొంటే గుండెకు భారమే గాని బుద్ధి తేలికపడదు. 244 జీవికి జీవన సమరం తప్పదు, నివారించలేము. అవగాహనను చిగురింప చేసుకోవాలి. సమరం బాహ్యంలో సాగుతూనే ఉండాలి. సాధన ఆంతర్యంలో కొనసాగుతూనే ఉండాలి. 245 ఇచ్చేందుకు ఈ ప్రపంచానికి మనం ఏమి తెచ్చాం? ఇచ్చే చేతుల్ని తప్ప, అవి కూడా పరమాత్మ కృపతోనే చలిస్తున్నాయి. చేతులు పడిపోయిన వారిని చూచినప్పుడు ఈ సత్యం మనసుకు అర్థమవుతుంది. 246 ఇవ్వటములో ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు మాత్రమే ఉంటారు. సమర్పణలో మరొక వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడే భగవంతుడు. ఆయన ఇచ్చేవాడిలో కదులుతూ కర్తృత్వాన్ని లేకుండా చేస్తాడు. పుచ్చుకునేవాడిలో మెదులుతూ కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని లేకుండా చేస్తాడు. 247 మనకు ఆశ ఉంది, శక్తి లేదు. పరమాత్మకు అపార శక్తి ఉంది, ఆశ లేదు. మన ఆశ ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఆయన శక్తి మన బుద్ధిని ఆవరిస్తుంది. 248 వాన కురుస్తున్నా ఇంటిలో ఉన్న నీవు తడవవు. నీలో నీవుగా ఉంటేనే తృప్తి. పాపులర్ పోస్ట్స్ ఫ్రమ్ దిస్ బ్లాగ్.